హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఎంసీబీ డిస్ట్రిబ్యూషన్ బోర్డు గురించి వెళ్ళి వాటి కనెక్షన్స్ గురించి వెళ్ళి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడాను మీరు చూడొచ్చు. లెగ్రాండ్ నుంచి వెళ్ళి ఎంసీబీస్ అనమాట. ఇది గోల్డ్ మెడల్ ఐసోలేటర్ వచ్చేసి మనకి లెగ్రాండ్లో అయితే దొరకలేదన్నమాట. ఈ ఐసోలేటర్ వచ్చేసి ఇది 40 amps ఐసోలేటర్ అనమాట. ఇవన్నీ కూడాను ఎంసీబీస్ వచ్చేసి 10 amps ఉన్నాయి, 16 amps ఉన్నాయి, 20 ఉన్నాయి, 25 amps ఎంసీబీలు ఉన్నాయి. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఎంసీబీ చొప్పున. అలానే మళ్ళీ ఏసీలకి గ్రీజర్లకి అయితే మళ్ళీ సపరేట్ ఎంసీబీలు అయితే మనం వేయడం అయితే జరుగుతుంది. ఈ ఎంసీబీల కనెక్షన్స్ ఏ విధంగా ఇస్తాం ఏంది అనేది ప్రతి ఒక్కటి కూడాను ఈ వీడియోలో మీకు ఫిట్టింగ్ చేసుకుంటా. ప్రతి ఒక్క వైరు ఎక్కడ కనెక్షన్ చేస్తాం, ఫేసు, న్యూట్రల్, ఎర్త్, ఇన్వర్టరు, రూమ్ నుంచి వచ్చిన సర్క్యూట్లు కానివ్వండి, అవన్నీ కూడాను మనం ఏ విధంగా కనెక్షన్ చేస్తాం, ఏంది ప్రాసెస్ అనేది, డిస్ట్రిబ్యూషన్లో మీటర్ నుంచి వచ్చిన వైర్లు ఎటుపక్క కనెక్షన్ చేస్తాం ఏంది అనేది ప్రతి ఒక్కటి కూడాను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ప్రజెంట్ మనం కనెక్షన్ చేయాల్సింది ఎంసీబీలకి మొత్తానికి కూడాను కింది పక్క మనం పవర్ సప్లై అనేది ఇచ్చినట్లయితే ఎంసీబీలు ఆన్ చేయగానే పవర్ అనేది పై పక్క అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఆ విధంగా మనం ఫస్ట్ ఈ ఎంసీబీలు అన్నిటికి కూడాను కింది పక్క లూపింగ్ అయితే కొట్టేద్దాం. మొత్తం మీరు చూడొచ్చు ఈ లైన్ వరుస మొత్తం కింద కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ స్క్రూస్ పెట్టేసి వాటన్నిటికి కూడాను వరుసంగా మనం లూపింగ్లు అయితే కొట్టేద్దాం అనమాట. మనకి ఐసోలేటర్ ఫస్ట్ ఐసోలేటర్ కాంచెల్లి వీటన్నిటికి కూడాను ఇన్కమింగ్ అయితే వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు ఐసోలేటర్ అవుట్ గోయింగ్ వీటన్నిటికీ ఇన్కమింగ్ అవుతుంది అనమాట. మీరు ఈ కనెక్షన్ అయితే మీరు చూడొచ్చు. ఓకే, ఈ విధంగా అన్నిటికి కూడాను ఒక్కొక్క దానికి ఆ విధంగా లూపింగ్లు అయితే మనం కొడుతున్నాం. మీరైతే చూడొచ్చు ఒకదాని నుంచి ఒకటి సిరీస్లో అయితే మనం కలుపుతున్నాం. ఈ విధంగా అయితే మీరు చూడొచ్చు. ఐసోలేటర్ దగ్గర నుంచి వెళ్ళి మనకి ఎంసీబీలకి ఈ విధంగా అయితే లూపింగ్ల ద్వారా అయితే మనకి వెళ్ళిపోద్ది అనమాట. ఐసోలేటర్ ఒక్కటి బంద్ చేస్తే ఈ ఎంసీబీస్ అన్నిటికి కూడాను పవర్ సప్లై ఆగిపోతుంది. మెయిన్ సప్లై పైన ఇస్తామన్నమాట. మనం ఐసోలేటర్ ఆన్ చేయగానే ఆ మెయిన్ సప్లై అనేది కిందికి అయితే వస్తుంది. కిందికి వచ్చి వీటన్నిటికి కూడాను సప్లై అయితే వస్తుంది అనమాట. మనం ఎంసీబీలో ఆన్ చేయగానే ఆ కింద నుంచి సప్లై పైకి వెళ్ళిపోయి అన్నిటికి కూడాను మనకి రూమ్ల నుంచి వచ్చిన వైర్లు అన్నిటికి కూడాను సప్లై అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు మనం మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళి అన్ని రూమ్లకు కూడాను వైర్లు అయితే డిస్ట్రిబ్యూట్ అయితే అయిపోతాయి అన్నమాట. ఇవి మొత్తం 6 రూమ్స్ అనమాట. 6 రూమ్లకు గాను 6 సర్క్యూట్లు అయితే ఇక్కడికి వచ్చినాయి. అలానే ఇది మీటర్ది అనమాట. మీటర్ నుంచి వచ్చిన ఇన్కమింగ్ సప్లై ఈ డీబీలకి. ఇక్కడ మళ్ళా గీజర్ల పాయింట్లు వేరే ఉంటాయి, మనకి ఏసీ పాయింట్లు అంటే ఏసీ సర్క్యూట్లు వేరే ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని కూడాను ఇప్పుడు దీంట్లో అయితే మనం కొట్టేద్దాం. దగ్గర 6 రూమ్లకి 6 సర్క్యూట్లు, అలానే ఏసీలు 2, గ్రీజర్లు 2, ఆ విధంగా 6, 10 మొత్తం 10 సర్క్యూట్లు అయితే ఇక్కడికైతే వచ్చినాయి అన్నమాట. వాటిని ఇప్పుడు మనం ఇందులో అయితే కనెక్షన్ అయితే చేద్దాం. ఇక్కడ మనం ఓపెన్ చేస్తుంది న్యూట్రల్ బంచ్ కొట్టడానికి అయితే పైన మీరు చూడొచ్చు ఇందాక మనం ఓపెన్ చేసిన స్క్రూస్ లైన్. ఫస్ట్ ఐసోలేటర్ అయితే మనం పెడుతున్నాం, మీరు చూడొచ్చు. తర్వాత ఒక్కొక్కటి ఎంసీబీ అయితే మనకి ఫస్ట్ 10 amps నుంచి వెళ్ళి తర్వాత 16 amps, తర్వాత 20, 25, ఆ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మనం లైన్లో పెట్టేసేసి దానికి తగ్గట్టుగా ఆ లోడ్ దగ్గ ఎంసీబీని మనం క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఒక డైనింగ్ ఏరియా ఉంది. ఆ డైనింగ్ ఏరియాకి మనకి ఒక ఫ్రిడ్జ్ వస్తుంది, ప్లస్ మిగతా కొన్ని సర్క్యూట్స్ అయితే వస్తాయి. అంటే సీలింగ్ లైట్లు కానివ్వండి,
అలానే ఇంకొక వేరే బోర్డు లూపింగ్లు అయితే ఉంటాయి అనమాట, 2-3 బోర్డులే. వాటికి 10 amps ఎంసీబీ అయితే సరిపోతుంది, ఎక్కువ లోడ్ అయితే ఉండదు కాబట్టి. మనకి గ్రీజర్కి కానివ్వండి, మళ్ళీ ఏసీకి కానివ్వండి 20 amps ఎంసీబీలు, 2 ton అయితే 25 amps ఎంసీబీ, ఆ విధంగా అయితే మనకి పడుతుంది అనమాట. ఈ విధంగా మీరు చూడొచ్చు స్టెప్ బై స్టెప్ అన్నీ కూడాను మనం ఏ విధంగా ఇన్స్టాలేషన్ అయితే చేసినాం అనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇందులో మీకు చెప్పదలుచుకుంది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ అనమాట. ఇది ఐసోలేటర్కి ఇన్కమింగ్ అయితే ఇవి వస్తాయి అనమాట, మీటర్ నుంచి వచ్చిన వైర్లు 2 పైన. ఓకే, మనం ఇవి మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడాను రూమ్ నుంచి వచ్చిన వైర్స్ అనమాట సపరేట్గా. ఇవి బ్లాక్ వచ్చేసేమో, ఇది బ్లాక్ వైర్ వచ్చేసేమో మొత్తం కూడాను అన్ని న్యూట్రల్. ఈ లైన్ వర్షం బట్టి మొత్తం కూడా కొట్టేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ స్క్రూస్ అన్నిటి కూడాను వచ్చిన అన్ని వైర్లు కూడా అక్కడ మనం కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి ఫేస్లు అనమాట, రెడ్ వైర్లు అన్నీ కూడాను ఫేసులు. ఓకే, అవేమో మొత్తం కూడాను ఈ ఎంసీబీలకి పై పక్క అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకే, అలానే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇన్వర్టర్ అనమాట. ఇన్వర్టర్ కూడా ఎంసీబీలు పెట్టుకోవచ్చు, లేదంటే బంచులు అయితే కొట్టవచ్చు అనమాట. అవి మీకు ముందు చూపిస్తాను నేను మీకు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సర్క్యూట్లు చూడొచ్చు మీరు. ఈ సర్క్యూట్లు అన్నీ కూడాను ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క సర్క్యూట్, మళ్ళా ఏసీకి గ్రీజర్కి మళ్ళీ వేరు సర్క్యూట్లు అయితే వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడాను మీరు ఒకసారి అయితే మనం ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాం అని చూడొచ్చు. వైర్లు కూడా తక్కువ పడకుండా మనం కొంచెం లూపింగ్ ఉంచుకొని ఎంసీబీలకు అయితే కనెక్షన్ చేస్తే మంచిదని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా కట్ అయినా హీట్ అయినా కానీ మళ్ళీ వాటిని కటింగ్ చేసుకొని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకునేటట్టు అయితే ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎల్లో వైర్లు అన్నీ కూడాను ఇన్వర్టర్ అనమాట, ఇన్వర్టర్ వైర్లు. అలానే బ్లూ వచ్చేసేమో ఎర్త్ అనమాట, రెడ్ ఫేస్, బ్లాక్ వచ్చేసి న్యూట్రల్ అనమాట. మనం ఎక్కడైనా కానీ కలర్ కోడింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఒకలా మనం కాకుండా ఫ్యూచర్లో వేరే వాళ్ళు వచ్చినా వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీగా అర్థమయ్యే విధంగా మనం కలర్ కోడింగ్ అనేది మెయింటెనెన్స్ చేసినాం అనుకోండి, తర్వాత ఫ్యూచర్లో వచ్చిన వాళ్ళకు కూడా ఏ వైర్ ఏంది అనేది చాలా ఈజీగా అయితే అర్థమైద్ది అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 2 సర్క్యూట్లకు సంబంధించిన 2 న్యూట్రల్ అయితే ఒక్కడ కలిపి ఒక స్క్రూ కింద అయితే మనం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఈ విధంగా మనకి అన్ని రూముల నుంచి వచ్చిన సర్క్యూట్లలో న్యూట్రల్స్ అన్నీ కూడాను పైన అయితే మనం కొట్టేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక రూమ్కి సంబంధించిన ఫేస్ అనేది మనం ఒక 10 amps ఎంసీబీకి అయితే కనెక్షన్ అయితే చేస్తున్నాం, మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక రూమ్కి సంబంధించిన ఫేస్ అనేది ఇంకొక ఎంసీబీకి అయితే మనమైతే కనెక్షన్ చేస్తున్నాం. ఒక 3 10 amps, ఒక 2 16, 2 20, 2 25 ఆ విధంగా అయితే మొత్తం మన ఎంసీబీలో అయితే తీసుకొచ్చినాం, మీరు కనెక్షన్ చేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అన్ని ఫేస్లు కూడాను ఈ విధంగా మనం ఫేస్లు అన్నీ కూడాను ఎంసీబీలకి పై పక్కన కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎర్త్లు అలానే ఇన్వర్టర్ పాయింట్లు ఎల్లో బ్లూ అనేది మనం 2 కూడాను విడిచిపెడుతున్నాం. మిగతాయి బ్లాక్ అలానే రెడ్ అనేది మనం కనెక్షన్ చేస్తున్నాం, మీరు చూడొచ్చు. బ్లాక్ వచ్చేసేమో పైన న్యూట్రల్ కామన్గా అన్నిటికి కొడుతున్నాం స్క్రూల కింద. ఆ ఫేస్లు వచ్చేసేమో ఎంసీబీలకు అయితే ఇస్తున్నాం, మీరు చూడొచ్చు. ఒక రూమ్కి మనకి ఇక్కడి నుంచి వెళ్ళి ఒక రూమ్ దాకా
ఒక మెయిన్ ఫేసు, న్యూట్రల్, అలానే ఎర్త్ వైరు, ఇన్వర్టర్ వైరు, 4 వైర్లు అయితే ఒక రూమ్ దాకా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనం కనెక్షన్ చేసిన దాన్ని బట్టి అక్కడ మనకి రిజల్ట్ అయితే ఉంటుంది రూమ్లో. ఫ్రెండ్స్ ఇక్కడ మనం మెయిన్ సర్క్యూట్లకు వచ్చేసేమో 2.5 వైర్లు అయితే వాడినాం. బ్లాక్, రెడ్ 2.5లు. అలానే ఎర్త్కి, ఇన్వర్టర్కి వచ్చేసి 1.5 అయితే యూజ్ అయితే చేసినాం అనమాట. 1.5 స్క్వేర్ ఎంఎం వైర్లు, ఎల్లో అను బ్లూ వచ్చేసి. ఇక్కడ మీరు చూడొచ్చు 2 రెడ్లు అయితే కలిపినాం అనమాట. ఈ 2 రెడ్లు వచ్చేసి ఒక రూమ్కి సరిపడా, ఒక ఎంసీబీకి సరిపడా లోడ్ ఉందనేసి రెండింటిని కూడా కలపడం జరిగింది. టీవీ ఏరియా అలానే ఇంకొకటి డైనింగ్ ఏరియా 2 కూడాను కలిపేసినాం అనమాట, లోడ్ తక్కువ ఉందనేసి వాటికి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నిటి కూడాను ఇన్సులేషన్స్ అయితే మనం తీసేసి ఈ విధంగా కనెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వైరింగ్ అనేది ఏ విధంగా చేస్తాం ఏంది అనేది కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అవుతున్నాయి, అవైతే చూసేయండి. మెయిన్ సర్క్యూట్లు ఏ విధంగా లాగుతాం, అలానే ఏసీకి కానివ్వండి, గ్రీజర్కి కానివ్వండి ఏ విధంగా లాగుతాం అనేది కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, అవి చూసేయండి. ఈ ఎంసీబీ డిస్ట్రిబ్యూషన్ బోర్డుది మాత్రం మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ అయితే చేసిన వీటికి సంబంధించి వెళ్ళి. ఓకే, ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనెక్షన్ చేయగానే సరిపోదు, వైర్లను కూడా కొంచెం ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా చేసుకుంటే మనకు కూడా పైన బోర్డు అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎర్త్ వైర్లు అయితే మొత్తం అన్ని బంచ్ అయితే కొడుతున్నాం అనమాట. మొత్తం కూడాను బైండింగ్ చేసేసి పక్కన డమ్మీ చేసి పెడితే సరిపోతుంది. మనకు అన్ని రూమ్లకు సంబంధించిన ఎర్త్ వైర్లు అన్నీ కూడాను ఇక్కడికైతే వచ్చేసినాయి. అలానే ఇన్వర్టర్ వైర్లు కూడా సేమ్ యాస్టిస్గా ఈ విధంగానే బంచ్లు అయితే కొట్టేయచ్చు. వీటికి సపరేట్గా ఎంసీబీలు కూడా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ రెండింటికి కూడాను, ఏది ఇన్వర్టర్కి. కానీ ఇక్కడ అయితే అవసరం లేదనేసి మొత్తం బంచ్ అయితే కొడుతున్నాం, మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళి అన్ని రూమ్లకు కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒక రూమ్ తీసేసిన వైరు ఎల్లో కలర్ దాంట్లో ఆ రూమ్ కూడా సప్లై అయితే ఆగిపోతుంది ఇన్వర్టర్ది వచ్చేసి. ఇక్కడ మిగతాయి వచ్చి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అలానే ఏసీ పాయింట్లు కూడా 2 అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. వాటిని కూడా మనం ఇక్కడైతే ఎర్త్లు అయితే న్యూట్రల్ అయితే మనం ఈ న్యూట్రల్ పాయింట్కి అయితే కొడుతున్నాం, మీరు చూడొచ్చు. ఇక్కడ స్క్రూస్ కింద అన్నీ కూడాను న్యూట్రల్ అయితే కనెక్షన్ చేసినాం. ఇవి మెయిన్ ఫేస్లు అనమాట. ఇవి రూమ్కి సంబంధించి ఒక ఫేసు, అలానే ఏసీకి సంబంధించి ఒక ఫేస్ అనమాట. ఇవి ఒకటి 16 amps ఎంసీబీకి, ఒకటి 20 amps ఎంసీబీకి అయితే మనం కనెక్షన్ అయితే చేస్తున్నాం, మీరు చూడొచ్చు.
ఫ్రెండ్స్ ఇక మనము ఏసీలు వచ్చేసి ఈ 1.5 టన్ ఏసీ కానివ్వండి, అలానే 2 టన్ ఏసీ కానివ్వండి, ఏసీలు పెరిగిన దాన్ని బట్టి అంటే టన్నేజ్ పెరిగిన కొద్ది కానీ ఇక్కడ యామ్స్ రేటింగ్ కూడా ఎంసీబీది అయితే పెంచాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనకి ట్రిప్పింగ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ దేంట్లోనైనా కానివ్వండి. ఇప్పుడు హౌస్ పర్పస్ ఒక రూమ్కి 10 amps ఎంసీబీ వేసినాం, అలా కాకుండా 16 కానీ 20 కానీ వేసినప్పుడు ఎక్కడైనా 1 square వైరు ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎంసీబీ అయితే పడేదన్నమాట. ఎందుకంటే 20 amps ఎంసీబీ కొంచెం హెవీ సర్క్యూట్ యూజ్ అవుతుంది కాబట్టి అది ట్రిప్ కాదు. మనకి ట్రిప్ వైజ్ సిస్టంలో 1 square షార్ట్ అయినప్పుడు మనకి 6 amps కానివ్వండి, 10 amps కానివ్వండి చాలా తొందరగా అయితే ట్రిప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం వైరు గేజ్ పెరిగిన కొద్దీ ఎంసీబీ యామ్స్ కూడా మనం పెంచితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎంత వైరు గేజ్ తక్కువ ఉంటే అంత తక్కువ రేటింగు ఎంసీబీస్ అయితే వాడితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు హౌస్కి. లేదంటే కనుక పైపులలోనే వైర్లు కూడా ట్రిప్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎంసీబీలు ట్రిప్ కాక మొత్తం కూడాను షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ తెలుసుకొని చేస్తే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది వర్క్ అనేది. ఓకే, మీకు అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మెయిన్ మీటర్ నుంచి వచ్చిన వైర్లు ఎటుపక్క కనెక్షన్ చేస్తాము అనేది మీకు కొంతవరకు ఐడియా వచ్చింది అనుకుంటున్నా. మనం ఈ రూముల నుంచి వచ్చిన వైర్లు ఏ పక్క కనెక్షన్ చేస్తాం ఏంది అనేది కూడా కొంచెం తెలిసింది అనుకుంటున్నా. మీరు ఒకసారి అయితే ఇక్కడ చూడొచ్చు, మిగతా లాస్ట్ రూమ్లలో ఉన్న ఎర్త్ కానివ్వండి, ఇన్వర్టర్ వైర్లు కానివ్వండి, అవి కూడా మనం వీటికైతే కలిపేసేసినాం. మీరైతే చూడొచ్చు. ఈ విధంగా వీటిని బైండింగ్ చేసి టేప్లు వేసేస్తే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ మెయిన్ సర్క్యూట్ వచ్చేసి మీటర్ నుంచి వీటన్నిటికి కూడాను సప్లై అయితే రావాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది మీరు చూడొచ్చు మెయిన్ ఫేస్ న్యూట్రల్ అన్నమాట. ఈ మెయిన్ ఐసోలేటర్కి అయితే ఇది కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఐసోలేటర్ ఇన్కమింగ్ ఇది. ఓకే, ఈ ఐసోలేటర్ ఇన్కమింగ్కి ఫస్ట్ న్యూట్రల్ పెట్టేసేద్దాం. ఐసోలేటర్కి కింద ఇచ్చిన పైన ఇచ్చిన సప్లై మనకి పైకంటేనే ఆన్ అవుతుంది అనమాట. అది కూడా ఎంసీబీలు కూడా సేమ్, మనం పైన సప్లై ఇచ్చినా కింద సప్లై ఇచ్చినా కానీ పైకంటేనే ఆన్ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, న్యూట్రల్ అయితే ఫస్ట్ ఇన్స్టాల్ చేసినాం, తర్వాత సెకండ్ ఫేస్ అయితే ఇన్స్టాల్ చేసినాం అనమాట. ఇక్కడ మనం ఐసోలేటర్ పైకనగానే ఆ లైన్లో ఉన్న ఫేస్ అనేది కిందికి వస్తుంది. కింద నుంచి అన్నిటికి కూడాను ఎంసీబీస్కి అన్నిటికి కూడా డివైడ్ అయితే అయిపోద్ది అనమాట. ఈ విధంగా ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఎంసీబీలు ఆన్ చేయగానే మనకి పైన అన్ని రూమ్లకు కూడా సప్లై అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇది దీనికి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ అనేది చాలా కళ్ళకు కట్టినట్టుగా మీకైతే చూపించింది అనుకుంటున్నా. ఈ న్యూట్రల్ బంచ్లో కలిపితే అయిపోద్ది అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళి ఒక న్యూట్రల్ వైర్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, పైన ఉన్న న్యూట్రల్ కిందికి మనం ఆన్ చేయగానే వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి న్యూట్రల్ వైరు మనం పైన లైన్లో కలిపేసిస్తే మొత్తం ఇదంతా కూడాను కామన్ అయిపోతుంది. న్యూట్రల్ లైన్ వర్క్ అవుద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఇది క్లియర్ అనమాట. మీకు చాలా వరకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ప్రాపర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ స్టార్టింగ్ కాంచెల్లి ఎండింగ్ దాకా చూసిన వాళ్ళు మాత్రం ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. ఇవి ఎల్లోలు, బ్లూలు, ఎర్త్ ఇన్వర్టర్లు కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా అన్ని రూమ్లే. ఇక్కడ మెయిన్ సప్లై పైనుంచి వెళ్ళి కిందికి వచ్చి కింద నుంచి వెళ్ళి
ఎటు దట్ అయితే డివైడ్ అయిపోతుంది, న్యూట్రల్ ఇటు వచ్చేస్తుంది. అలానే ఇక్కడ అన్ని రూమ్లకు కూడాను న్యూట్రల్ అయితే ఇక్కడి నుంచి డివైడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఫేస్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళి మనకి కిందికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి అన్ని ఎంసీబీలకి ఈ విధంగా అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఎంసీబీలు ఆన్ చేయగానే మనకి పైకి అయితే సప్లై అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వీటి విషయానికి వచ్చినట్లయితే ఈ ఇన్వర్టర్ వైర్లలో ఏ ఒక్క వైర్ బీకినా కానీ ఆ రూమ్కి సంబంధించిన ఇన్వర్టర్ సప్లై అయితే ఆగిపోద్దని చెప్పుకోవచ్చు. ఓకే, వాటన్నిటి కూడాను మనం డమ్మీలు వేసేసి టేప్ అయితే వేసేద్దాం అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా ఏమైనా వీడియోస్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లలో ఎవరికైనా యూజ్ అయినట్టు అనిపిస్తే తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ రూపంలో అయితే అడగొచ్చు. అలానే మీరు ఏమైనా చెప్పదలుచుకున్నా కానీ కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి, నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.